దేవునికి మహిమ కలుగును గాక. మరి తల్లిగారు ఒక 4-5 ఇయర్స్ నుంచి మందిరానికి వస్తున్నారు. అంతకు మునుపు అన్య కుటుంబము విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారి దగ్గరికి ఏమాత్రం కూడా వచ్చిన అనుభవం లేదు. కానీ ఒక 4-5 ఇయర్స్ నుంచి వారు యేసు ప్రభు వారిని తెలుసుకుని మరి మిస్పాకి రావడం జరిగింది. తను సాక్ష్యం చెప్తున్నది ఏంటంటే, దేవుని నమ్ముకోకముందు శరీరంలో చాలా బలహీనతలు ఉండేవంట. నెలలో ఒక్కసారైనా హాస్పిటల్లో అడ్మిట్ కావడము, హాస్పిటల్కు చుట్టూ తిరగడము, ఇలా ఏదో ఒక బలహీనత, శరీరంలో ఏదో ఒక వీక్నెస్, ఏదో ఒక బలహీనతతో హాస్పిటల్కు వెళ్తూ వస్తూ ఉండేదంట. అలాంటి పరిస్థితిలో చాలాసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడము, హాస్పిటల్కి వెళ్ళడము, ఇవన్నీ చూసి తనకి 3 బిడ్డలండి, అమ్మాయిలు. వారితో చాలాసార్లు చెప్పిందంటే ఏమనంటే, అమ్మ ఈ పరిస్థితులన్నీ చూస్తే నేను బ్రతకనేమో, ఎందుకంటే ప్రతి నెలలో ఒక్కసారి, నెలలో 2 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం, ఏదో ఒక బలహీనత నన్ను బలహీనపరచడం ద్వారా నేను ఎక్కువ రోజులు బ్రతకనేమో, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని తల్లిగారు ఎప్పుడు వారి పిల్లలకు చెప్తూ ఉండేదంట. ఎందుకంటే మరి తల్లిగారే కుటుంబాన్ని చూసుకుంటుంటారు కనుక చాలాసార్లు అలా చెప్తూ ఉందంట. అయితే తను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, దేవుని మందిరానికి నేను రావడం ప్రారంభించిన తర్వాత నేను చూశాను అమ్మ, ఏంటంటే నా శరీరంలో ఎన్నోసార్లు నేను బలహీనరాలే హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి వెళ్తూ ఉండేదాన్ని. కానీ మందిరానికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత నా శరీరంలో ఉన్న ఒక్కొక్క బలహీనత నుండి దేవుడు నన్ను విడిపించడం నేను చూస్తున్నాను. ఇంతకు మునుపు వేరు, మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయని చెప్తూ ఒక మాట చెప్పింది ఏంటంటే, విపరీతమైన బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉండేదంట. ఎన్ని అంటే మెడిసిన్ వాడినా, ఎన్ని చోట్లకు వెళ్ళినా ఏమాత్రం కూడా హీలింగ్ అనేది రాలేదంట. ఎప్పుడు అలా పడుకొని ఉండాలనిపించడం అలా ఉన్నదంట. అయితే తను చాలా బాధపడుతూ మరి ఈ బ్యాక్ పెయిన్ నుండి, ఈ బలహీనత నుండి దేవుడు నన్ను విడిపించాలి అని తను ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో చూయించినప్పుడు వారు చెప్పారంట, ఆ బోన్స్ అరిగిపోయినాయమ్మా, కాబట్టి తప్పకుండా మీకు ఈ బలహీనత ఇలానే ఉంటుంది, ఆ పెయిన్ వచ్చినప్పుడు మెడిసిన్ వాడండి అంతే ఇంకా అన్నట్టుగా మాట్లాడారంట. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. అయితే దేవుని బిడ్డలారా, సంఘంలో వచ్చిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం, ఒకరోజు వాక్యం వింటున్నప్పుడు చెప్పామంటాం, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము, విశ్వాసముతో నమ్మితే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు తల్లిగారు ఆ మాటను రిసీవ్ చేసుకొని, నిజమే కదా, వైద్యను కలుగు చేసిన వాడు కూడా దేవుడే, కానీ దేవునికి అసాధ్యమైంది లేదు కదా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేసుకున్నదంట. అయితే ఒకరోజు దేవుడు ఒక వాగ్దానం ద్వారా మాట్లాడాడు. ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు అన్న మాట మరి తల్లిగారు విన్నారంట. విన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక దర్శనంలో మరి తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక గ్రద్ద అంటే పక్షిరాజు తన ఎదుట ఉన్నట్టుగా కనబడ్డదంట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు విశ్వసించినదంటే ఏంటంటే, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, సంపూర్ణమైన విడుదలని ఇస్తాడని నమ్మినది. తను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎప్పుడైతే నేను విశ్వాసంతో నమ్మానో దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఏ బలహీనత అయితే, ఏ బ్యాక్ పెయిన్తో నేను బాధపడుతూ ఉన్నానో ఆ బలహీనత నుండి దేవుడు సంపూర్ణంగా విడిపించాడు. ఆ బలహీనత మాత్రమే కాదు, నా శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి నుండి విడిపించాడు. యేసయ్య నమ్ముకోక మునుపు ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ ఉండేదాన్ని, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే తను ఆ దర్శనాన్ని చూసాదో, వాక్యాన్ని విశ్వసించిందో, విశ్వాసం ద్వారా అంతవరకు వాడుతూ విసుకొచ్చింది కనుక మెడిసిన్ అంతా తీసుకుపోయి చెత్త డబ్బాలో వేసేసిందంట. తను ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఏ భయము లేదు, ఒకవేళ ప్రభు పిలిస్తే నేను వెళ్తానేమో, కానీ
ఇంతకు మునుపులాగా నా లైఫ్ లేదు, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఇంకా నా కుటుంబానికి రక్షణనిచ్చాడు, అనేకమైన కార్యాలు నా జీవితంలో నా కుటుంబంలో దేవుడు చేశాడని సాక్ష్యం చెప్తుంది. తల్లిగారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించినందుకు బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తాం. నిజంగా ఎంత మంచి సాక్ష్యం కదండి. దేవునికి స్తోత్రం. ఇంకా శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇవ్వాలని రాత్రి కూడా ప్రార్థన చేసుకుందంట. ఒక చీకటి లాంటిది తన శరీరంలో నుండి వెళ్ళిపోయినట్లుగా చూసినదని సాక్ష్యం చెప్తుంది. ప్రభు అద్భుతం చేసినందుకు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తాం.